వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద ఆ మధ్య సజీవ సమాధయ్యారన్న వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో తాను బతికే ఉన్నానంటూ ఒక వీడియోను విడుదల చేశారు. ఇప్పుడు ఆయన శిష్యురాలే స్వయంగా హైకోర్టులో ధృవీకరించారు. కైలాస దేశంలో దర్జాగా ఉన్నారట స్వాములోరు. తనకు తాను ఒక ఆధ్యాత్మిక గురువుగా భగవంతునిగా చెప్పుకునే నిత్యానంద ఆచూకీ మిస్టరీకి ఎట్టకేలకు తెరపడింది. తనపై భారతదేశంలో ఎదురవుతున్న వివాదాల నేపథ్యంలో స్వామి నిత్యానంద ఇప్పుడు ఈక్వెడార్ సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే ప్రత్యేక దేశంలో ఉన్నారని ఆయన శిష్యురాలు అర్చన మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ కు తెలిపారు. అయితే ఆమె ఆస్ట్రేలియా సమీపంలోని దీవిలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస ఏర్పాటు చేశారని తెలిపారు. అసలు కైలాస దేశం ఈక్వెడార్ దగ్గర ఉందా, ఆస్ట్రేలియా సమీపంలో ఉందా, జపాన్కి దగ్గరలో ఉందా అనే కొత్త మిస్టరీ వచ్చింది. అపహరణ, చీటింగ్, అత్యాచారం లాంటి కేసులు పట్టడంతో 2019లో భారత్ వీడి వెళ్లిపోయారు. కొలంబియా సమీపంలోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ నటి రంజిత మరికొందరు శిష్యులతో కలిసి ఉంటున్నారు. మధురై మఠంలోని నిత్యానంద ప్రవేశించరాదంటూ ఓ సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్కు సంబంధించి విచారణ జరిగింది. నిత్యానంద తరపున శిష్యురాలు అర్చన కోర్టులో హాజరై నిత్యానంద స్థితిగతులను వివరించారు. వీటితో పాటు నిత్యానంద తరపున న్యాయవాదిని మార్చుకునేందుకు అనుమతి కోరారు. దీనికి ధర్మాసనం సానుకూలంగా స్పందించి తదుపరి విచారణను వాయిదా వేసింది. మఠంలోని నిత్యానందను అనుమతిస్తే స్వామి భారత్ వస్తారంటూ శిష్యురాలు తెలిపారు. ఆయన కైలాస దేశంలో ఉన్న ఇంకొక దేశంలో ఉన్న ఆయన మీద అనేక కేసులు భారతదేశంలో ఉన్నాయి. అవి అత్యాచారం కేసులు, ఎక్స్ట్రాక్షన్ కేసులు, కిడ్నాప్ కేసులు, ఫ్రాడ్ చేసిన కేసులు, అనేక కేసులు ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణల్ని నుంచి తప్పించుకునే అవకాశం సత్యానందకి ఏ దేశంలో ఉన్నా వెసులుబాటైతే ఏమి రాదు. డెఫినెట్గా భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఆయన చేసినటువంటి నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ నేరాలన్నీ కూడా భారతదేశం యొక్క చట్టాల ప్రకారం విచారణ జరుగుతుంది. భారతదేశంలో ఉన్నప్పుడు చేసిన నేరాలు భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం న్యాయస్థానాలు శిక్షించక తప్ప శిక్ష నుంచి ఆయనకి మినహాయింపు రాదనేది వాస్తవం. స్వామి నిత్యానంద తమిళనాడులోని తిరువన్నామలైలో 1978లో జన్మించారు. అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. ఆయన్ను నిత్యానంద పరమశివం, నిత్యానంద పరమహంస అనే పేర్లతోనూ పిలుస్తూ ఉంటారు. 24 ఏళ్ల వయసులో స్వామి నిత్యానంద పేరుతో తన ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. నిత్యానందం ధ్యానపీఠం ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో గురుకులాలు, ఆశ్రమాలు నిర్మించారు. నిత్యానంద ధ్యానపీఠాన్ని మొదటిసారి కర్ణాటక బెంగళూరు సమీపంలోని బెడదిలో 2003లో ప్రారంభించారు. చిన్నతనం నుంచే తనలో ఒక పరమశివుడు ఉన్నాడని నమ్మేవారాయన. అందుకే పాలిటెక్నిక్ విద్యను పూర్తి చేశాక స్వామీజీగా మారిపోయారు. Me is only sitting as me in you. These two only is talking to each other. Understand, I can only talk to me and give my understanding. I cannot talk to anybody else and give my understanding. So the me resides in this as me, is residing in all of that as me. 1995లో చెన్నైలోని రామకృష్ణ మఠంలో నిత్యానంద సన్యాసం స్వీకరించారు. ఇక్కడే ఉపన్యాసాలు ఇవ్వటం ప్రారంభించారు. ఇక నిత్యానందపై అనేక ఆరోపణలు, వివాదాలు వచ్చాయి. భారతీయ న్యాయస్థానాలలో ఆయనపై అత్యాచారం, అపహరణలు చాలానే ఉన్నాయి. అవి ప్రస్తుతం విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన చాలాసార్లు కోర్టుకు హాజరయ్యారు. నిత్యానంద తనకు అతీంద్రియ శక్తులున్నాయని నమ్ముతారు. వాటిని అవకాశం ఉన్నప్పుడల్లా ప్రదర్శిస్తూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా నిత్యానందకు అభిమానులు, భక్తులు, అనుచరులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. తిరువణ్ణామలై, బెడది, అహ్మదాబాద్ తదితర 41 ప్రాంతాల్లో ఆయనకు ఆశ్రమాలున్నాయి. 47 దేశాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. విదేశీ మహిళల్లోనూ నిత్యానందకు మంచి ఫాలోయింగే ఉంది. Complete details of Reserve Bank of Kailasa and the currencies. It's all ready. Economy and economic policies, 300-page document. Ready? With absolute designing currency, everything. Designing currency, the economic strategy, how we are going to be doing. Internal
currency usage and external world currency exchange, everything legally. Please understand, we signed an MOU with a nation hosting our Reserve Bank and everything is legally, legitimately established, the Reserve Bank of Kailasa. To experience this, join Kailasa. Because in Kailasa, you experience Swamiji God himself as your father, mother, your best friend, your bandhu, and everything. that is why Guru should be a young age popular story. And not your old age retirement plan. బెంగళూరు, అహ్మదాబాద్ లో మహిళలపై నిత్యానంద అత్యాచారం, అపహరణ చేసినట్లు కేసులు నమోదయ్యాయి. దీంతో 2019లో దక్షిణ అమెరికా ఖండానికి వెళ్లి ఈక్వెడార్ సమీపంలో దీవుల్లో కైలాస దేశాన్ని ఏర్పాటు చేశారు. దీవులను 1000 ఏళ్లకు లీజుకు తీసుకున్నారు నిత్యానంద. ప్రపంచంలోనే ఏకైక హిందూ రాజ్యం తనదేనంటున్నారు. 2010 వరకు స్వామి నిత్యానందకు తిరుగులేదు. ఒక వెలుగు వెలిగారు. 2010లో నటి రంజితతో శృంగార టేప్ బయటపడటంతో చిక్కుల్లో పడ్డారు. 2018లో కర్ణాటక హైకోర్టు ఆయనపై అనేకమైన అభియోగాలు మోపింది. బెంగళూరుకు చెందిన దంపతులు తమ 2 కుమార్తెలను 2 వారాలకు పైగా కిడ్నాప్ చేశారంటూ నిత్యానందపై కేసు పెట్టారు. ఇక ఇప్పటికీ ఆయనపై కొన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి. నిత్యానంద దేశం వీడి వెళ్లిపోయాక ఆ కేసుల సంగతి కోర్టులకే పరిమితమైంది. కైలాస దేశం నుంచి వెనక్కి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నించడం లేదు. ఈక్వెడార్ సమీపంలో కైలాస దేశాన్ని ఏర్పాటు చేసి దానికో ప్రత్యేక వెబ్సైట్, ప్రత్యేక పాస్పోర్ట్, కరెన్సీ, జాతీయ జెండా అన్నీ పెట్టుకున్నారు. కైలాస దేశాన్ని గుర్తించాలని నిత్యానంద ఐక్యరాజ్య సమితికి విన్నవించినా ఈ దేశాన్ని గుర్తించలేదు. తనను తాను హిందూ మతోద్ధారకునిగా చెప్పుకుంటారు. ఈ దేశంలో పౌరసత్వం పొందాలంటే భారీగా విరాళాలు ఇవ్వాలట. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ఇక్కడ భూముల ధరలను నిర్ణయించారు. తనకు 22 భాషలు వచ్చంటూ ప్రచారం చేసుకున్నారు. కానీ ఇంగ్లీష్, తమిళం, సంస్కృతం మాత్రమే వచ్చని సమాచారం. కైలాస దేశానికి ప్రధానిగా తన భక్తురాలు రంజితను నియమించారు నిత్యానంద. సుప్రీం లీడర్ మాత్రం నిత్యానందే. సనాతన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇంగ్లీష్, సంస్కృతం, తమిళంను ఆ దేశ అధికారిక భాషలుగా ప్రకటించుకున్నారు. ప్రపంచంలో ఎవరైనా స్వేచ్ఛగా హిందూ మతాన్ని ఆచరించడానికి కైలాసం రావచ్చని చెప్పుకొచ్చారు. కైలాస దేశం ఏర్పాటు కోసం దీవులను 1000 ఏళ్లకు లీజుకు తీసుకుని అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా భూములను అమ్మేస్తున్నారు నిత్యానంద. ప్రపంచంలో 200 కోట్ల మంది హిందువులున్నారని, వారంతా కైలాస దేశ పౌరులేనని చెప్పుకుంటారు. కైలాసం ఏర్పడిన తొలినాళ్లలో అహ్మదాబాద్కు చెందిన కొందరు ప్రముఖులు తమ వ్యాపారాలను వదిలి ఆ దీవికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. నిత్యానంద ఆస్తుల విలువ దాదాపు 4000 కోట్ల రూపాయల వరకు ఉంటుందని సమాచారం. విజయప్రియ నిత్యానంద అనే అమెరికన్ తనను తాను కైలాస దేశానికి ఐక్యరాజ్య సమితిలో శాశ్వత ప్రతినిధులంటూ ప్రకటించుకున్నారు. ఐక్యరాజ్య సమితి సమావేశాలకు సైతం హాజరయ్యారు. అయితే అసలు కైలాస దేశమే ఒక ఫేక్ అనేవారు లేకపోలేదు.